ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనే పదానికి ప్రేమించే వ్యక్తులకు మధ్య ఎంతో విడదీయనటువంటి సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పకుండా ప్రేమలో పడతారు. ప్రేమలో పడకుండా ఎవరు ఉండరు. అది ఎంతటి ప్రముఖులైనా కావచ్చు. ప్రతి వ్యక్తికి జీవితంలో తొలి ప్రేమ అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన భావన. ఇలా ప్రేమలో పడిన వ్యక్తుల్లో ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో మొహమాటస్తుడిగా ఉండే పవన్ ఆయన సినిమాల్లోకి రాకముందు మద్రాసులో ఉంటున్న రోజుల్లో పవన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ నేర్చుకునేవాడు. అయితే అక్కడికి ఆయనతో పాటు ఓ అమ్మాయి కూడా కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చేది. ఆమె కూడా చాలా అందంగా ఉండేదట. ఈ రోజుల్లో మామూలు అమ్మాయిలకే తెగ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటిది అందులోనూ ఆ రోజుల్లో ఆ అమ్మాయి మరీ అందంగా ఉండేదట. ఇంకేముంది, ఆ అమ్మాయి అందానికి పవన్ సైతం ఆకర్షితుడయ్యాడట. పైగా వయసు మహిమ ఇద్దరికి మాటలు కలిసాయి. కోచింగ్ పూర్తయ్యే సమయం దగ్గరికి వస్తుండేసరికి ఇద్దరి మధ్య క్లోజ్నెస్ మరింతగా పెరిగిందట. ఈ విషయాన్ని పవన్ తన స్నేహితులకు చెప్తే అది ప్రేమ అని ప్రపోజ్ చేయమని బలవంతం చేశారట. ఆ అమ్మాయికి ప్రపోజల్ చేయడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి. స్పెషల్గా కనిపించాలని చెప్పి ఇంట్లో ఉన్న పాత కారును క్లీన్ చేసుకొని ఇన్స్టిట్యూట్కు తీసుకొని వెళ్ళాడట. ఆ అమ్మాయితో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని కొంత దూరం వచ్చాక తన మనసులోని మాటను చెప్పాడట పవన్. అయితే ఆ అమ్మాయి పవన్కి తెగ క్లాస్ పీకిందట. ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, అదంతా కాని పని అని చెప్పి క్లాస్ పీకిందట. ఆ సమయంలో పవన్కు ఆ అమ్మాయి ఓ టీచర్లా కనిపించిందని పవన్ ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసింది. ఆ రోజుల్లో కాబట్టి సాంప్రదాయానికి పెద్దపీట వేశారు కాబట్టి ఆ అమ్మాయి పవన్కి నో చెప్పింది. అదే ఈ రోజుల్లో అయితే ముఖం పరిచయం లేకపోయినా సరే ఆన్లైన్లో ప్రేమించుకోవడం, ఆఫ్లైన్లో విడిపోవడం కామన్ అయింది. ఏది ఏమైనా పవన్ లాంటి వ్యక్తిని ఆ అమ్మాయిని వదులుకోవడం ఆ అమ్మాయి దురదృష్టమే అని చెప్పుకోవాలి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.